ఐదేళ్ల క్రితం ఉన్నట్లు ఇప్పుడు మనం ఎందుకు లేము? మన ఎత్తు, ముఖం, చర్మం ఇలా ప్రతీదీ కూడా నెమ్మదిగా మారుతూ వస్తోంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మన శరీరంలో ఇప్పుడున్న కణాలలో చాలా వరకు మనం పుట్టినప్పుడున్నవి కావు. అవి ఎప్పటికప్పుడు కొత్త వాటితో భర్తీ చేయబడుతున్నాయి. మన శరీరంలోని కణాలు సగటున ప్రతి 7 నుండి 10 సంవత్సరాలకొక్కసారి భర్తీ అవుతాయి. అయితే ఇది ఆ కణాల రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మన శరీరం తన ఆకారాన్ని అలాగే నియంత్రణను కోల్పోకుండా తనను తాను ఎలా పునరుద్ధరించుకుంటుందో తెలుసుకుందాం. మన శరీరం ట్రిలియన్ల కణాలతో నిర్మితమైంది. ఈ కణాలు నిరంతరం పెరుగుతాయి, దెబ్బతింటాయి, అలాగే కొత్త వాటితో భర్తీ అవుతాయి. ఈ కొత్త కణాలు కణ విభజన సెల్ డివిజన్ అనే ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. ఒక తల్లి కణం విభజన చెంది కొత్త కణాలను ఏర్పరచడాన్ని కణ విభజన అని అంటాం. మానవుల్లో ఈ ప్రక్రియ ఏమాత్రం అస్తవ్యస్తంగా జరగదు. ఇది అత్యంత ఖచ్చితమైన నియంత్రణలో సరైన సమయంలో జరుగుతుంది. అసలు జీవం ఎలా మొదలవుతుందో ఒక్కసారి గమనిద్దాం. ప్రతి మనిషి ఫలదీకరణం చెందిన ఒకే ఒక కణంతో అంటే సంయుక్త బీజం జైగోట్తో మొదలవుతాడు. ఆ ఒక్క కణం 2గా, తర్వాత 4, 8 ఈ విధంగా విభజన చెందుతూ కాలక్రమంలో ట్రిలియన్ల కణాలుగా మారుతాడు. ఈ నిరంతర కణ విభజన వల్ల కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలు, చివరగా పూర్తి మానవ శరీరం ఏర్పడుతుంది. అంటే మనం ఇప్పుడున్న రూపంలో ఉండడానికి కారణం కణ విభజనే. ఈ క్షణంలో కూడా మన శరీరం చురుగ్గా కణ విభజనను జరుపుకుంటోంది. ఉదాహరణకు ఈ చిత్రాన్ని చూడండి. మన చర్మ కణాలు నిరంతరం భర్తీ అవుతున్నాయి. అలాగే మన ఎముక మజ్జలో రక్త కణాలు ఎప్పటికప్పుడు తయారవుతున్నాయి. మనకు తెలియకుండానే శరీరం లోపల జరిగే నష్టాలను శరీరం బాగు చేసుకుంటుంది. అలాగే మన ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు బతుకుతాయి. అందుకే కణ విభజన ద్వారా మన శరీరం కొత్త వాటిని తయారు చేస్తూనే ఉంటుంది. అదే సమయంలో మన మెదడు, గుండె కణాలు చాలా నెమ్మదిగా విభజన చెందుతాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే మన శరీరం ఎక్కడ, ఎప్పుడు కణ విభజన అవసరమో ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. సరే, ఇప్పుడు మనం కణ విభజన నియంత్రణ గురించి ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం. కణాలు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ విభజన చెందడం మొదలు పెడితే అతిపెద్ద గందరగోళానికి దారితీస్తుంది. అందుకే మన శరీరం ఈ ప్రక్రియను అదుపు చేయడానికి రసాయన సంకేతాలను ఉపయోగిస్తుంది. ఈ సంకేతాలు ఇప్పుడు విభజన చెందు, విభజన ఆపు లేదా ఈ భాగాన్ని బాగు చేయు అనే సూచనల్లా పనిచేస్తాయి. ఇలాంటి నియంత్రణ వల్లే అవసరమైనప్పుడు మాత్రమే కణ విభజన జరుగుతుంది. ఈ సరైన నియంత్రణ మన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే పాత కణాలను భర్తీ చేస్తుంది. ఒక క్రమ పద్ధతిలో జరిగే ఈ పెరుగుదల, విభజనల క్రమాన్నే కణచక్రం సెల్ సైకిల్ అని అంటాం. కణం సరిగ్గా పెరిగి విభజన చెందడానికి పాటించే దశలే ఈ కణచక్రం. కణ విభజనలో ప్రధానంగా 2 రకాలున్నాయి. మొదటిది సమవిభజన మైటాసిస్. ఇది ఒకేలాంటి కణాలను ఉత్పత్తి చేసి శరీర పెరుగుదల, మరమ్మతులకు సహాయపడుతుంది. రెండవది క్షయకరణ విభజన మియాసిస్. ఇది సగం క్రోమోజోములతో ప్రత్యుత్పత్తి కణాలను ఏర్పరుస్తుంది. వీటి గురించి తర్వాతి వీడియోల్లో ఇంకా వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక్కడ మనం మళ్ళీ రసాయన సంకేతాల దగ్గరికి వద్దాం. కణాలు ఈ సంకేతాలను పట్టించుకోకుండా అవసరం లేకపోయినా విభజన చెందుతూనే ఉంటే అది క్యాన్సర్ అనే ప్రమాదకరమైన స్థితికి దారితీస్తుంది. క్యాన్సర్లో కణాలు ఎలాంటి నియంత్రణ లేకుండా అపరిమితంగా విభజన చెందుతాయి. అవి విభజన ఆపు అనే సంకేతాలకు స్పందించవు. దీనికి కారణం ఏంటంటే వాటి డిఎన్ఏలో శాశ్వత మార్పులు జరుగుతాయి. వీటినే జన్యు ఉత్పరివర్తనాలు అని అంటాం. అంటే జెనెటిక్ మ్యుటేషన్స్ అని అంటాం. ఈ మార్పుల వల్ల కణకేంద్రానికి, దాని పరిసరాలకు మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో కణాలు
ఆపు అనే సంకేతాలను వినలేవు. అలాగే మొదలుపెట్టు అనే సంకేతాలకు అతిగా స్పందిస్తాయి. అంతేకాదు అవి చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలను కూడా ప్రభావితం చేస్తాయి. సరే, ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కణ విభజన ద్వారానే కొత్త కణాలు ఏర్పడతాయి. ఒకే ఒక కణం పదే పదే విభజన చెందడం ద్వారానే పూర్తి మానవ నిర్మాణం జరుగుతుంది. పెరుగుదల, మరమ్మత్తు ప్రక్రియలకు ఇది చాలా అవసరం. రసాయన సంకేతాల ద్వారా ఈ ప్రక్రియ ఖచ్చితమైన నియంత్రణలో ఉంటుంది. ఈ నియంత్రణ కోల్పోతే కణాలు అపరిమితంగా విభజన చెంది క్యాన్సర్కు దారితీస్తాయి. దీన్ని బట్టి కణ విభజన నియంత్రణ అనేది ప్రాణుల మనుగడకు ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది.